అమెరికా అధ్యక్షుడు అంటే పవర్ఫుల్, ప్రపంచానికి పెద్దన్న, కను సైగలతో అన్ని చేసేయాలి. కానీ ప్రస్తుతం అమెరికాను అందరూ లైట్ తీసుకుంటున్నారు. అధ్యక్షుడు చేసే పనుల్ని జోకులుగా తీసుకుంటున్నారు. ఆయన తీరుతో అమెరికా నవ్వుల పాలవుతోంది. ఇతర దేశాలపై పన్నులు విధించడమే కాదు, యుద్ధాన్ని ఆపానని తనకు తాను క్లెయిమ్ చేసుకోవడం కూడా నవ్వుల పాలు చేస్తోంది. యుద్ధాన్ని ట్రంపే ఆపారని చెప్పేవాళ్ళు లేరు, కానీ ఆయన మాత్రం చెప్పుకుంటున్నారు. థాయిలాండ్, కాంబోడియా మధ్య యుద్ధ పరిస్థితుల్ని తానే ఆపేశానని ట్రంప్ ప్రకటించుకున్నారు. భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానని ఇప్పటికీ ఓ 30 సార్లు చెప్పుకొనుంటారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం విషయంలోనూ ఇదే చెబుతారు. రోజు అదే మెడల్లా ఇలాంటివి తన మెడలో వేసుకొని తిరుగుతూనే ఉంటారు. కానీ ఎవ్వరూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం వల్లనే యుద్ధం ఆపేశామని ఒక్కరంటే ఒక్కరూ చెప్పడం లేదు. కేవలం ట్రంప్ మాత్రమే చెబుతున్నారు. దీంతో అందరూ ఆయనను పిట్టల దొర ఖాతాలో వేసుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ఇటీవలి కాలంలో పలు దేశాల మధ్య ఏర్పడిన ఘర్షణల విషయంలో కాల్పుల విరమణ పాటించబోతున్నారని ట్రంప్ ముందే ప్రకటిస్తున్నారు. తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని ప్రకటిస్తున్నారు. తర్వాత అదే నిజమవుతోంది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలోనూ, ఇజ్రాయెల్ ఇరాన్ వార్లోనూ, తాజాగా కాంబోడియా థాయ్ అంశంలోనూ ఆయనే ముందు ప్రకటించారు. తర్వాత వారు కాల్పుల విరమణ ప్రకటించారు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. అదేంటంటే ట్రంప్కు ప్రమేయం ఉందని వారెవ్వరూ చెప్పడం లేదు. థాయిలాండ్, కాంబోడియా మధ్య యుద్ధ విరమణ గురించి ట్రంప్ ప్రకటించారు. కానీ చర్చలకు అమెరికాతో సంబంధం ఉందని ఆ రెండు దేశాలు చెప్పలేదు. మలేషియా మధ్యవర్తిత్వం వహించింది. చర్చలు జరిపారు, సంతకాలు చేసుకున్నారు. భారత్, పాక్ కూడా అంతే. పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. సాగదీయడం ఎందుకని భారత్ ఒప్పుకుంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య చాలా నష్టం జరిగిన తర్వాత రెండు దేశాలు ఒప్పందానికి వచ్చాయి. ఈ మూడు దేశాల్లో ఒక్కరు కూడా ట్రంప్కు క్రెడిట్ ఇవ్వలేదు. ఇజ్రాయెల్ ఇచ్చినా ఇరాన్ మాత్రం అమెరికాపై దాడి చేస్తామని అంటోంది. వాళ్ళిద్దరూ యుద్ధాన్ని విరమిస్తున్నారని, తానే మధ్యవర్తిత్వం చేశానని ట్రంప్ చెప్పుకుంటున్నారు. కానీ వారిద్దరూ చెప్పుకోకపోతే ఆయన ప్రకటన జోక్ అవుతుంది. ఆయన జోకర్ అవుతారు. ట్రంప్ వల్లనే తాము కలిసిపోయామని, యుద్ధాన్ని వదిలేశామని వాళ్ళు చెబితే ట్రంప్ పెద్దరికానికి గౌరవం ఉంటుంది. తానే క్లెయిమ్ చేసుకుంటే ఉండదు. కానీ ట్రంప్ జోక్యం చేసుకున్నారని చెప్పడానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.